సినీ నటి మాధవీలత మరియు బీజేపీ నేత ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు షిరిడి సాయిబాబా పైన. అసలు సాయిబాబా దేవుడే కాదంటూ అనేటటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నుండి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాం. కొంతమంది సాయిబాబా భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఉదయం మాధవీలత మాట్లాడినటువంటి బాబా అసలు దేవుడు కాడు సాయిబాబా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అసలు హిందువులు మొక్కుతున్నారు పిచ్చిగా, అసలు ముస్లిమ్స్ ఏమో అసలు సాయిబాబా మేము పూజ చేయమని చెప్తున్నారు. ఏం మాధవీలత యొక్క వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? జై మాతాకి. ఈరోజు అంటే మనము హిందువులుగా మనం మనకు చాలామంది దేవుళ్ళు ఉంటారు, చాలామంది గురువులు ఉంటారు, చాలామందిని మనం పూజ చేస్తుంటాం. అది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎవరికి తోచిన విధంగా వారు ఎవరికి వాళ్ళు చూసుకుంటారు. ఉదాహరణకు మనం తీసుకుంటే ఇప్పుడు మనం సాయిబాబా గురించి మాట్లాడేటప్పుడు సాయిబాబాకు గురువుగా ఉంటారు. దేవుడు అనే యాక్చువల్గా అతను తెలిసిన వాళ్ళు ఎవరైనా గురువుగా భావిస్తారు. గురువు అనే వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, మనకి రకరకాలుగా పూజిస్తుంటారు. ఆ గురువును వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేసుకుంటారు. ముఖ్యంగా మనం చాలామందికి మన దేవుళ్ళ నుంచి ఇప్పుడు దాదాపు 84 కోట్ల మంది దేవుళ్ళు అంటారు. చాలామంది ఉంటారు, 36 కోట్లు అంటారు, ఓరేమో 20 అంటారు. మన చాలామంది ప్రతి రాయి రప్ప చెట్టును పుట్టను గుట్టను జంతువులను పూజించే మన హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం దాంట్లో ఒక సాయిబాబాను కూడా చాలామంది భక్తులు పూజిస్తుంటారు. అతన్ని గురువుగా భావిస్తుంటారు, దేవునిగా భావిస్తుంటారు. వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు భావిస్తుంటారు. కానీ ఫస్ట్ నుంచి ముఖ్యంగా అంటే ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్నది. కానీ ఇంతకుముందు దాదాపు ఒక 100 సంవత్సరాలు తీసుకున్నా, 50-60 సంవత్సరాలు తీసుకున్నా ఎవరు అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు కారు, ఎవరు అతని గురించి మాట్లాడిన వాళ్ళు కారు. ఈ మధ్యకాలం లోపల మన ఈ సోషల్ మీడియా కానివ్వండి, తర్వాత కొంతమంది వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే తప్ప అది మన హిందూ సాంప్రదాయం కాదని నా అభిప్రాయము. ఎందుకంటే మనం ఇంతకుముందు అందరూ అతని గురువుగా భావించిన వాళ్ళమే, పూజించిన వాళ్ళమే, అతని గుళ్ళు కట్టించిన వాళ్ళమే. అది దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, చూస్తున్నారు. కానీ మనం ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు అనేది మనం ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాల్సిన అవసరంగా మనం చూసుకోవాలి. ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే ఆల్రెడీ మన ముస్లిం సోదరులు ఏం చెప్పారంటే అతను మాకు సంబంధించిన వ్యక్తి కాడు అని చెప్పారు. ఆయన సాయిబాబా అనే వ్యక్తి షిరిడి సాయిబాబా అది మాకు హిందువులే అతనికి సంబంధించిన చెప్పారు. వాళ్ళు అన్నప్పుడు మాత్రమే మన హిందువులందరూ అతని ఆరాధిస్తూ అతని పూజిస్తూ మన బ్రాహ్మణులు కానీ మత తెలిసిన అందరూ అక్కడ అతని పూజ చేసి గుళ్ళు కట్టించి పూజా సంస్కారాలు అన్నీ చేస్తున్నారు. అది కాబట్టి ఇప్పుడు తెలిసి ఆ పూజా సంస్కరించిన బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు తెలిసిన విధంగానే చేస్తున్నారు కదా. అది ఇప్పుడు కాదు. అయితే వాళ్ళు ఆల్రెడీ ముస్లిమ్స్ మా దేవుడు కాదని చెప్పినప్పుడు మనం చేస్తున్నాము. ఇంకో ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో మనకు చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. షిరిడి ఒక ప్రత్యేక దేవస్థానంగా ఉంది. చాలామంది హిందువులు కానీ పిల్లలు కానీ అది న్యూట్రల్గా సాంప్రదాయ ప్రకారంగా చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల లోపల ఇంకా కొన్ని అంటరాంతరంగా భావించి కొంత గుళ్ళకు రారు. కానీ సాయిబాబా దగ్గరికి అందరూ అన్ని కులాల మతస్థులు అందరూ మతస్థులు కులస్తులు అందరూ వెళ్తున్నారు అక్కడికి. అంటే ఒక సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకున్న మనోభావాలను వాళ్ళు వ్యక్తపరచుకొని పోతుంది తప్ప ఇది మనం ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ మన ఇంత సైంటిఫిక్ డెవలప్ అయిన ఉడకంగా ఇప్పటికీ కొన్ని గ్రామాల లోపల కొంత ఇంకా మనకు వివక్షత ఉంది, అంటరాంతనాలను చూపిస్తున్నారు. కొంతమంది గుళ్ళకు రానిసారు. అది ఎంతవరకు నిజమది? ఏ రాజ్యాంగ చట్ట ప్రకారం చెప్తుంది అది రావద్దని గుళ్ళకు. కానీ వాళ్ళు కొన్ని దగ్గర ఇంకా అలాంటి సంప్రదాయాలు ఉన్నాయి. అవి తొలగాలంటే మనకు ఇలాంటి సాంప్రదాయ ప్రకారంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు వెళ్ళే ప్రదేశాలు ఈ గురువులు చేస్తున్నారు. కాబట్టి ఈ సత్యసాయి బాబా కానీ షిరిడి సాయిబాబా కానీ ఇవన్నీ మనకు ఎంతో రకంగా సామాజికంగా వాళ్ళు మనకు మధ్యలో ఉండి అందరికీ కావాల్సిన విధంగా మనం అనుకుంటే వారి నమ్మకం. ఇప్పుడు కోరికలు తీరుస్తారని, లేకుంటే వాళ్ళు చేస్తున్న అన్నీ మంచి జరిగిందని చెప్పి కొందరు కోరికలు తినమని కొందరు చేస్తుంటారు. కాబట్టి నేను దీని ముఖంగా తెలియడం ఏంటంటే మన వ్యక్తిగత అభిప్రాయాలను జనరల్గా ఉన్నదానికి ఎత్తుకుంటూ ఇతరులకు మన కించపరిచే విధంగా మాట్లాడకూడదని నాకు అభిప్రాయం. ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి దేవుడు కాడు, గురువు. ఆ గురువుగా భావించి సద్గురు అంటారు, తర్వాత గురువులు అంటారు. గురువులు చాలామంది చాలా రకాల కొన్ని వేల మంది ఉంటారు గురువులు. అందులో ఒక సాయిబాబాకు కొంతమంది గురువుగా భావిస్తుంటారు. మేము కూడా గురువుగా భావించి మా దగ్గర గుడి కట్టి షిరిడి సాయిబాబా గుడి 20 సంవత్సరాల నుంచి కట్టి మేము అతన్ని పూజిస్తున్నాము. అతన్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు దాని విధంగా మేము చేస్తే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము గుడి కట్టించి పూజించే వ్యక్తిని అంటుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి నేను ఎవరైతే ఇక ముందైనా ఇప్పుడే కొత్త కాదు, ఇది ఇంకా ముందు రావచ్చు మేబీ. కానీ దయచేసి ఇతరుల యొక్క మనోభావాలను
కించపరిచే విధంగా మాట్లాడదని మరొకసారి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరోవైపు కూడా మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మాధవీలత మహిళ ఒక నేత ఈ మాటలు దేవుడి పైన సాయిబాబా పైన చేయడం పైన ఎట్లా స్పందిస్తారు? అంటే ఈ విధంగా మాట్లాడడం తను ఆమె వ్యక్తిగత విషయమే తప్పించి అందరి అభిప్రాయం అయితే కాదండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో వేల మంది కోట్ల మంది ఆయనను భగవంతుడిగా భావించి చేస్తున్నాడు. ఆయన గురువుగా భావిస్తున్నారు, భగవంతుడిగా భావించి అందరూ భక్తులు ఇది చేస్తున్నారు. అంతే తప్పించి దాంట్లో ఆమె చెప్పేదానికి ఎవరు అంత ఏకీభవించేది అయితే ఏం కాదు. ఈ సనాతన ఎప్పటి నుంచో ఉంది. ఆయన మంచి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో ఇది కావాలనే ఆలోచన మా అందరినీ సమభావంతో చూడాలనే ఇదితో ఆయన వెళ్తున్నాడు తప్పించి చెప్తున్నాడు అందరికీ. కాబట్టి అతడు భగవంతుడు అని మనం భావిస్తున్నాము, గురువు అని భావిస్తున్నాము. ఆమె మాట్లాడేదానికి మేమేమి దేశవ్యాప్తంగా కూడా సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి, కోట్లాది మంది భక్తులు కూడా ఆయనను పూజిస్తుంటారు, వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం కూడా. సో ఇలాంటి మాటలు ఒకసారి భక్తుల యొక్క మనసులో కదిలించే విధంగా ఉంటాయి కూడా, ఎట్లా అని చెప్తారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఒకరి అంటే భగవంతుడు ఉన్నాడు, గురువు అని ఆయన నమ్మి ప్రతి ఒక్కరు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇట్లా అనడం చేయడం అంటే పద్ధతి కాదు. ఇది మాత్రం నేను ఖండిస్తున్నానండి. మరోవైపు కూడా మహిళా భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, మాధవీలత వ్యాఖ్యలను చూస్తుంటే కోట్లాది మంది, చాలామంది కూడా చెప్పొచ్చు అసలు ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విశ్వాసాన్ని కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పుకుంటున్నారు. సో మీరు ఎట్లా చూస్తారు మాధవీలత వ్యాఖ్యలని సాయిబాబా పైన? మాధవీలత గారి వ్యాఖ్యలు అనేటివి ఆమె వ్యక్తిగతమైనటువంటి విషయాలు. అయితే సనాతన ధర్మంలో ఏంటి అంటే మనము ముక్కోటి దేవతలు అంటుంటాం కదా, అంటే పుట్టను మొక్కుతాం, చెట్టును మొక్కుతాం, పామును మొక్కుతాం, ప్రతిదీ మనము విశ్వసిస్తాం. అంటే మన నమ్మకం అది. అంటే ప్రకృతి మనకి ఏదైతే మేలు చేసే అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని పూజించే సంప్రదాయం మన సనాతన ధర్మం. అంటే మనకు మంచి చేసిన వాళ్ళకు కృతజ్ఞత చూపడం అనేది మన యొక్క సంస్కారం అన్నట్టు. అది అందులో భాగంగానే ఆ యొక్క సాయిబాబా గారు ఆ కాలం లోపల కొంతమందిని ప్రభావితం చేసిండు. కొంతమందిని ప్రభావితం చేసి ఆయన మంచి మాటలు చెప్పిండు కాబట్టి వాళ్ళు విశ్వసించిండ్రు. అది కాలక్రమేణా ఇప్పుడు వస్తుంది. ముక్కోటి దేవతలలో ఆయన ఒక దేవుడు అనుకుంటే పెద్ద నష్టం ఏం లేదు. కానీ కొందరు మంది ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఇస్లామిక్ మార్గంలో ప్రయాణం చేస్తూ ఆయన ముందర ఇస్లామిక్ సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడడం వల్ల అన్ని ఆయనకు అల్లాకు ఆయనకు సంబంధం ఉంది అనేటట్లుగా భక్తులు మరీ విపరీత ధోరణిలో పోవడం వల్ల కొందరు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నా. కాకపోతే గురువుని ఎవరినన్నా గురువుగా మాకు చదువు చెప్పిన వాళ్ళ సాయిబాబా భక్తు యొక్క దేవుడిని కొంతమంది ఆల్రెడీ ముస్లిమ్స్ సమాజమే తిరస్కరించారు, అసలు మాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక చర్చ కూడా కొనసాగుతూ ఈమె మాటలతోటి కూడా అసలు బాబా అనేటువంటి వ్యక్తి ఈయన కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది గురువుగా భావిస్తున్నారు కూడా. అసలు ముస్లిమా హిందూ అని కూడా చర్చ జరుగుతుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు అసలు ఈ మాటలు? అయితే ఆమె మాటలు ఏంటి అంటే గురువా దేవుడా అనేది వారి వారి భక్తుల మనోభావాలను బట్టి ఉంటుంది. అది కొందరేమో గురువుగా భావిస్తారు. మనం ఎవరిని మనం మంచి మాటలు చెప్పి కొంత సమాజానికి సేవ చేస్తే వాళ్ళని మనం గురువుగా భావిస్తాం. మన సంప్రదాయం అది. మిగతా సంప్రదాయాలలో అట్లా లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఏకైక దేవుడు ఆయననే నమ్ముతారు అన్నట్టు. అట్లా కాదు మన దగ్గర ఏంటంటే విభిన్నమైనటువంటి సంస్కృతి మనది. ప్రతి ఒక్కరిని మన లోపాల కలుపుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి మనది. ఆ విధమైనటువంటిదే మనం ఇప్పుడు సత్యసాయి బాబా ఉన్నారు, ఆయనను ఎంతో డివోటీగా ఎంతో గొప్పగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఈయనను భావించే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే హిందువుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే అన్ని దేవాలయాలు పెద్ద పెద్ద ఆదాయం ఉన్న దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ కింద వచ్చినప్పుడు సిటీ సాయిబాబా మందిరాన్ని ఎండోమెంట్ కింద ఎందుకు తీసుకోరు? అక్కడ వచ్చిన ధనం ఎక్కడ పోతుంది, అక్కడ వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నవి, ఇది ఎట్లా మళ్ళా అని అంటే వ్యక్తులను మనం కంట్రోల్ చేయలేమండి. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లలో ఏది మంచి ఏది చెడ్డది వదిలేయాలి. ఆమె విపరీతంగా మాట్లాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక లాజికల్గా ఒక మంచి సద్విమర్శ చేస్తే మాత్రం మనం ఆలోచించుకోవాలి, సరేలే అట్లా అని అనుకోవాలి. కానీ ఎవరు ఏం చెప్పినా ఎవరి మనసులు ఉండేది వాళ్ళైతే మారరు.
వాళ్ళకు కొన్ని మంచి జరిగింటాయి కావచ్చు. నమ్మకం అనేది ముఖ్యమండి. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, నమ్మి ఈ డాక్టర్ నాకు మంచి చేస్తాడు అని ఆ ట్యాబ్లెట్ని వేసుకుంటే ఖచ్చితంగా అది నయమవుతుందట. ఇది పరిశోధనలో తేలింది, నేను చెప్పడం కాదు. ఎక్కువ ఆలోచించి మంచి మనసుతోన ఈ గోళీని ఇచ్చిండు, నేను నన్ను తగ్గుతుంది అని వేసుకుంటే ఖచ్చితంగా అది తగ్గుతుందంట. అట్లా ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఆమె వ్యక్తిగత అభిప్రాయం అది, అంతేగాని ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. మనకేం లేదు. మన యొక్క సనాతన ధర్మం లోపల ప్రతి ఒక్కరిని మనిషిలో భగవంతుని చూడమని చెప్పిండ్రు మన వాళ్ళు. కాబట్టి ఇక సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్. సో ఇది సాయిబాబా సంబంధించినటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు మాధవీలత మాట్లాడినటువంటి మాటలు కూడా తమ వ్యక్తిగతంగా ఉండి తప్ప అసలు ఇతర సాయిబాబా భక్తులకి ఆపాదించేటటువంటి విధం అయితే కాదు. ఈ యొక్క సనాతన హిందూ ధర్మంలో అనేక మంది ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తుంటారు, హిందూ ధర్మము సనాతన ధర్మము. అట్లాంటి దాంట్లో కూడా సాయిబాబా కూడా ఒక భక్తుడే, ఒక దేవుడికి ఒక గురువుగా స్వీకరిస్తారు, ఒక దేవుడిగా పూజిస్తామే తప్ప భక్తులందరూ అలాంటి నమ్మకంగా పూజిస్తున్నటువంటి యొక్క భక్తుల యొక్క మనోభావాలను ఒక రకంగా కించపరిచినట్లుగానే మాధవీలత మాట్లాడింది. అలాంటి వ్యాఖ్యలు ఆమెకే వ్యక్తిగతంగానే వదిలేస్తున్నాము తప్ప ఇవన్నీ కూడా సాయిబాబాకు సంబంధించినటువంటి మాటలు కాదని చెప్పేసి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.